వైశాఖమాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే. భగవద్భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వాభాద్ర నక్షత్రంలో దశమి స్థిరవారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది. అదే రోజు ఈ రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్ర నక్షత్రంతో కూడుకున్న రోజు కనుక స్వామివారి జయంతోత్సవాలు, హనుమత్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు పాంచాన్నిక 5 రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది. నిన్నటి రోజు అంకురారోపణతో ప్రారంభం జరిగింది. ఈ రోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత 5:30 నుంచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయ ముఖమండపంలో శ్రీ స్వామివారికి ఎదురుండగా ముఖమండపం లక్షార్చనకి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలతోటి లక్షార్చన కార్యక్రమం అత్యంత అద్భుతంగా స్వామివారి సన్నిధిలో జరిగింది. ఈ సుదూర ప్రాంతాల నుంచి ఆంజనేయ స్వామి వారి జయంతిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకుంటున్నారు. భక్తులు అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మజ్జిగ, మంచినీళ్లు, అన్నప్రసాద వితరణ అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఆచార్య, అర్చక, ఋత్విక్ వేద పండితులతో వైఖానస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజున దర్శించుకుని తరించండి. అదే రకంగా రేపటి రోజున శ్రీ స్వామివారి సన్నిధిలో స్వామివారికి సువర్త్ర హనుమత్ కళ్యాణం అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతుంది. వివాహం కానటువంటి కన్యలు గాని, వివాహం కానటువంటి వరులు గాని ఎవరైనా ఉన్నట్లయితే వారు మధ్య ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో పూర్వాభాద్ర నక్షత్రం రోజున స్వామివారి సన్నిధిలో హనుమత్ కళ్యాణం జరిగినట్లయితే వారికి శీఘ్రమే వివాహం జరుగుతుంది. ఈ ప్రాంతీయుల ఆచారం కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. జై శ్రీరామ్, జై హనుమాన్.